పత్రికలు టీవీల స్టైల్ చూడండి. జగన్ టైంలో డ్రగ్స్ పట్టుబడ్డాయంటే రచ్చ, అది డ్రగ్సే కాదని తెలిస్తే లైట్. కానీ ఈలోపు ప్రజలందరి మెదళ్లలో ఆ విషయాన్ని చిమ్మేశారు, నేర్పేశారు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి కాశీనాయన క్షేత్రమా, లేకపోతే కనుక రాయిచోట, లేకపోతే ఇప్పుడు తాజాగా బెజవాడ, ఇట్లాంటి ఇన్సిడెంట్ జగన్ టైంలో జరిగితే హిందూ జాతికి నాశనం చేస్తున్నారు, విధ్వంసం చేస్తున్నారు. అదే ఇప్పుడు జరిగితే వార్తలు వేయడానికి కూడా ఓపిక తీరిక లేదు. అట్లాగే ముస్లింలకు సంబంధించిన దాంట్లో ఎంబార్కేషన్ పాయింట్ ఇక్కడి నుంచి ఎక్కించుకుపోవడం, ఆ పాయింట్ ఇక్కడ ఆంధ్రాలో ఎలవ్ చేస్తే దాన్ని కాస్త రద్దు చేశారు ఇప్పుడు. బట్ ఆ వార్త సాక్షి రాసుకోవాల్సి వచ్చింది, మిగతా పత్రికలు పట్టించుకున్నటువంటి పరిస్థితి. హజ్ యాత్రికులకి సంబంధించి ముస్లింల సౌకర్యార్థం గతంలో ఎంబార్కేషన్ పాయింట్ని తీసుకొస్తే ఏపీ హజ్ కమిటీని అది వద్దని లేఖ రాసిందంట. దీంతో విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ రద్దు చేస్తున్నామని తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అరూప్ బర్మన్ ఈ నెల 18న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ సింగ్ రాసిన లేఖలో ఇది స్పష్టం చేశారు. అసలు విషయం ఏంటి? ఎంబార్కింగ్ పాయింట్ అంటే హజ్ యాత్రకు వెళ్ళేటటువంటి వాళ్ళని హజీలు అంటారు. వీళ్ళు ఇక్కడి నుంచి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వెళ్ళి అక్కడి నుంచి హజ్ యాత్రకు వెళ్ళేవాళ్ళు. ఇక్కడే ఆంధ్ర విడిపోయిన తర్వాత కూడా మనకు లేదు అన్నటువంటిది అప్పట్లో అందరూ చెప్పినటువంటి సందర్భంలో అప్పట్లో జగన్ ప్రభుత్వం ఆ విషయాన్ని కేంద్ర నోటీసు తీసుకెళ్ళి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి ఎంబార్కేషన్ పాయింట్కి అనుమతి తెచ్చుకుంది. ఇక్కడి నుంచి ప్రయాణించే వాళ్ళ మీద పడిన అదనపు ఛార్జీల్ని జగన్ సర్కార్ అప్పుడు మేము భరిస్తామని చెప్పింది, దాంతో ఇచ్చారు. ఇప్పుడు ఆ ఎంబార్కేషన్ పాయింట్ మాకు అక్కర్లేదంటే ఆ డబ్బులు కట్టాలన్నమాట. గన్నవరం విమానాశ్రయం నుంచి వెళ్ళే హజీల మీద 80,000 రూపాయలు చొప్పున పడుతున్న అదనపు ఛార్జీల భారాన్ని అప్పుడు ప్రభుత్వం భరించడానికి సిద్ధమైతే ఇప్పుడు అది రద్దు చేయడం అన్నటువంటి ఇక్కడ కీ పాయింట్ అవుతుంది. 2,495 మంది విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్కి వెళ్ళారు. గత 5 ఏళ్లలో లెక్కేసుకుంటే 1,813 మంది ఛార్జీల భారం లేకుండా 14.5 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఇచ్చింది. ఇప్పుడు అది తీసేశారు. బట్ ఈ వార్త రాయడానికి కూడా ఎవరికి తీరిక లేదు.